హలో మిమ్మల్ని అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను మరింత త్వరగా పరిష్కరించడం కోసం 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ని ప్రవేశపెట్టింది. మనం ఈ నెంబర్కి డయల్ చేసి మన ప్రాంతంలో ఉండే పారిశుద్ధ్యము, డ్రైనేజీ, కరెంటు సమస్యలు, భూ సమస్యలు, మరే ఇతర సమస్యలు ఉన్నా కానివ్వండి, ఈ నెంబర్కి డయల్ చేసి మనం ఇంటి దగ్గర నుండే కంప్లైంట్ చేయవచ్చు. తద్వారా సంబంధిత అధికారులు నేరుగా మిమ్మల్ని సంప్రదించి మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తారు. 1902కు ఫోన్ చేసి మీ సమస్యను కంప్లైంట్ చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా అని మీకు అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయండి. నేను ఈ నెంబర్కి డయల్ చేసి చాలా రకాల సమస్యలను పరిష్కారం చేశాను. ప్రభుత్వం లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసి నా సమస్యను పరిష్కారం చేసింది. మీ సమస్యను కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను. ఆధార్ నంబర్ ద్వారా మనం వివరాలు తెలిపిన తర్వాత సంబంధిత అధికారికి కంప్లైంట్ వెళ్తుంది. సంబంధిత అధికారి కంప్లైంట్ చేరిన తర్వాత వారు మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అధికారి చేసిన పనితీరు మీకు నచ్చకపోతే మీరు ఆ కంప్లైంట్ అనేది మళ్ళీ రీఓపెన్ చేయవచ్చు. 1902కు కాల్ చేసి మీరు మీ ఆధార్ నంబర్ని తెలిపి ఈ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయవచ్చు. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ నెంబర్ అనేది సంబంధిత అధికారులకు నేరుగా ఫార్వర్డ్ అవుతుంది. నిర్ణీత గడువులో అంటే కేవలం 30 రోజుల్లో మీ సమస్యను అధికారులు పరిష్కరించడం కోసం వీలవుతుంది. దీని తర్వాత అధికారి చేసిన పనితీరు మీకు నచ్చకపోతే ఆ కంప్లైంట్ అనేది మళ్ళీ రీఓపెన్ చేయవచ్చు. తద్వారా ఈ కంప్లైంట్ అనేది పై అధికారులకు వెళ్తుంది. ఈ సమస్య వీళ్ళ త్వరగా పరిష్కారం అవుతుందని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని అందరికీ